చిరు ఉద్యోగి అయినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలని తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చండీగఢ్ తరహాలో ఫ్యూచర్ సిటీలో టౌన్షిప్, అంతర్జాతీయ స్థాయిలో లేఅవుట్ అభివృద్ధి. ఇంటి రిజిస్ట్రేషన్ కు 1,00,000 ఫార్మాలిటీస్, లింక్ డాక్యుమెంట్స్ తప్పనిసరి అంటోన్న ఎక్స్పర్ట్స్. హోమ్ లోన్స్ పై బీ కేర్ఫుల్, స్వల్ప తేడా ఉన్నా భారీగా పెరగనున్న మొత్తం రుణభారం. అత్యంత సుందరంగా లెగసీ విల్లా నిర్మాణాలు, ఎమ్యూనిటీస్ విషయంలో తగ్గేదేలే అంటోన్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని తెలంగాణ సర్కార్ ప్రెస్టీజియస్ గా తీసుకుంది. చండీగఢ్ తరహాలో ఫ్యూచర్ సిటీని పక్కా ప్లాన్తో నిర్మిస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ కోసం భూములిచ్చిన కందుకూరు, యాచారం మండలాలకు చెందిన రైతులకు ఇళ్ల స్థలాలను సర్కార్ పంపిణీ చేసింది. ఈ స్థలంలో ప్రభుత్వం ప్రత్యేకంగా టౌన్షిప్ డెవలప్ చేస్తోంది. చండీగఢ్ తరహాలో ఫ్యూచర్ సిటీలో టౌన్షిప్ మొత్తం 650 ఎకరాల్లో 8,000 మందికి ప్లాట్లు. అంతర్జాతీయ స్థాయిలో లేఅవుట్ అభివృద్ధి. గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు ఇరువైపులా టౌన్షిప్ నిర్మాణం. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. సౌత్ హైదరాబాద్ లో డెవలప్ అవుతున్నటువంటి 4th సిటీలో పలు టౌన్షిప్స్ ను నిర్మిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లో ఏర్పాటవుతున్న 4th సిటీలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్, ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో 4th సిటీ కోసం భూములిచ్చిన రైతుల కోసం మెగా లేఅవుట్ ను ఏర్పాటు చేసి వారికి ఇంటి స్థలాలు అప్పగించింది ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్, ముచ్చర్ల, పంజగూడ, యాచారం మండలంలోని కుర్మిద్ద, మేడిపల్లి, నానక్ నగర్, తాడిపర్తి గ్రామాలకు చెందిన రైతుల నుంచి 13,972 ఎకరాలు సేకరించింది. పరిహారంగా పట్టా భూమికి ఎకరాకు 16,50,000 రూపాయలు చొప్పున, అసైన్డ్ భూమిని 8,50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించింది. పరిహారం సొమ్ముతో పాటుగా అదనంగా ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాట్లను సైతం ఇచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూ నిర్వాసితులకు ప్రొసీడింగ్స్ ఇవ్వగా ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్లాట్ల కేటాయింపుపై గత కొంతకాలం నుంచి సందిగ్ధత నెలకొంది. అయితే తాజాగా రైతులకు ఇళ్ల స్థలాలను సర్కార్ పంపిణీ చేసింది. ఫార్మాసిటీ స్థానంలో ఫ్యూచర్ సిటీ నిర్మించాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం భూ నిర్వాసితులకు ప్లాట్లను కేటాయించింది. ఎటువంటి అవరోధాలు లేకుండా 4వ సిటీ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించి ఆ దిశగా ముందడుగు వేసింది. రైతులకు ప్లాట్లు కేటాయించడంతో పాటు మెగా వెంచర్ ను ఏర్పాటు చేసి సకల సదుపాయాలు కల్పించింది. మీర్ఖాన్పేట్లోని సర్వే నంబర్ 120లో, పంజాగూడ సర్వే నంబర్ 90లో మొత్తం 650 ఎకరాల్లో టీజీఐఐసి మెగా లేఅవుట్ ను అభివృద్ధి చేసింది. భూములు కోల్పోయిన రైతుల్లో అరెకరం మొదలు 5 ఎకరాలకు పైగా భూములు కోల్పోయిన రైతులున్నారు. 40 గుంటల లోపు భూములు కోల్పోయిన రైతులకు 60 గజాల చొప్పున ప్లాట్లనిచ్చింది ప్రభుత్వం. ఎకరం భూమి కోల్పోతే 121 గజాల చొప్పున, ఎకరం నుంచి 2 ఎకరాల లోపు వారికి 181 గజాల చొప్పున, 5 ఎకరాలు కోల్పోయిన రైతులకు 600 గజాల చొప్పున ప్లాట్లను కేటాయించారు. మొత్తం 8,000 మంది లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ ప్లాట్లు కేటాయించగా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు
ఇరువైపులా ఈ మెగా టౌన్షిప్ ను అభివృద్ధి చేశారు. 30 ఫీట్లు, 40 ఫీట్లు, 60 ఫీట్ల రోడ్డు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, డ్రైనేజీ వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఈ లేఅవుట్ లో కల్పించింది. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్ లో చదరపు గజం భూమి ధర 16,000 నుంచి 22,000 రూపాయల వరకు ఉంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో వేగం పెరిగాక ఇక్కడి భూములకు డిమాండ్ మరింత పెరగనుంది. లేఅవుట్ లో ఫ్లాట్ల అభివృద్ధి పూర్తయిన వెంటనే రైతులు అందులో సొంతగా ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా నిర్మించి ఇవ్వాలని కోరినా అందుకు సర్కార్ సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న మెగా లేఅవుట్ కు 500 మీటర్ల దూరంలోనే అమెజాన్ డేటా సెంటర్ ఉంది. శ్రీశైలం హైవేపై ఉన్న మండల హెడ్ క్వార్టర్స్ కందుకూరు నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక నాగార్జున సాగర్ హైవేపై ఉన్న యాచారం నుంచి ఇక్కడికి 21 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శ్రీశైలం హైవేతో ఈ ప్రాంతానికి చక్కని రోడ్ కనెక్టివిటీ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఈ లేఅవుట్ కు 24 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక కొంగర కలాన్లోని రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి ఈ లేఅవుట్ కు 33 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి 60 కిలోమీటర్లు, అంటే ఓఆర్ఆర్ మీదుగా 40 నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకోవచ్చు. ఫ్యూచర్ సిటీకి భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం లేఅవుట్లలో అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా డెవలప్ చేస్తుంది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు అన్ని మౌలిక వసతులతో పాటుగా 100 పడకల హాస్పిటల్, గురుకుల పాఠశాల, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పనులు ప్రారంభించిన సర్కార్ గురుకుల స్కూల్, హాస్పిటల్ నిర్మాణ పనులను మొదలుపెట్టింది. ఏడాది కాలంలో మొత్తం నిర్మాణాలను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ భారీ లేఅవుట్ దేశంలోకెల్లా ఆధునిక టౌన్షిప్ గా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదు, ఇది పాతకాలం తెలుగు సామెత. కానీ ఇది ఇంటి విషయంలో అక్షరాల నిజం. ఎందుకంటే ఇల్లు కొనుగోలు చేయగానే అంతా అయిపోదు. ఇంటి రిజిస్ట్రేషన్కు 1,00,000 ఫార్మాలిటీస్ ఉంటాయి. అందులోనూ హైదరాబాద్లో ఇంటిని కొనుగోలు చేస్తే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ వంటి వాటికి ఎంత ఖర్చు అవుతుందన్నది చాలా మందికి అవగాహన ఉండదు. పైగా హైదరాబాద్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఇళ్ల ధరలు ఉండటంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఇంటి రిజిస్ట్రేషన్ కు 1,00,000 ఫార్మాలిటీస్. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు. రిజిస్ట్రేషన్ సమయంలో అన్ని ఒరిజినల్ పత్రాలు ఉండాల్సిందే. రిజిస్ట్రేషన్ ఛార్జీలపై బయర్స్ కు అవగాహన అవసరమంటున్న ఎక్స్పర్ట్స్. ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సామాన్యులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేవలం డబ్బుకు సంబంధించినవి మాత్రమే కాకుండా సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తుంటాయి. కావలసిన పత్రాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫ్లాట్ బుక్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా పూర్తవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టైటిల్ క్లియరెన్స్ సమస్యలుంటే వెంటనే దానిని పరిష్కరించుకోవాలి. చాలా సందర్భాల్లో ఆస్తిని అమ్మే వ్యక్తికి దానిపై పూర్తి హక్కులు ఉండకపోవచ్చు. అందుకే లింక్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ముఖ్యమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గత 30 ఏళ్లలో ఆస్తి ఎవరెవరి చేతులు మారిందో అన్ని ఆధారాలతో లింక్ డాక్యుమెంట్స్ ఉంటే సులువుగా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఒకవేళ ఆస్తిపై బ్యాంకు లోన్లు, కోర్టు కేసులుంటే ఈసీలో క్లియర్ గా కనిపిస్తుంది. ఈసీ క్లియర్ గా లేకపోతే రిజిస్ట్రేషన్ లో ఇబ్బందులు తప్పవని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆస్తి కొనుగోలులో అత్యంత కీలకమైనది రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఒక్కో ప్రాంతంలో రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కోలా ఉంది. కూకట్పల్లిలో 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఖర్చు మీరు కొనుగోలు చేసే ధర లేదా ప్రభుత్వ మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటుంది. జనవరి 2026 నాటికి
తెలంగాణలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మొత్తం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆస్తి విలువలో 7.5% వరకు ఉంటాయి. స్టాంప్ డ్యూటీ 5.5%, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5%, బదిలీ రుసుము 1.5% మేర ఉన్నాయి. అంటే మొత్తం ఛార్జీలు ఆస్తి విలువలో 7.5% చెల్లించాలి. కూకట్పల్లిలో ఎస్ఎఫ్టీ 8,000 రూపాయలు అనుకుంటే 2,000 ఎస్ఎఫ్టీకు 1,60,60,000 అవుతుంది. దీనికి రిజిస్ట్రేషన్ ఖర్చు 7.5% అంటే 12 లక్షలు అవుతుంది. మీరు కొనే ప్రాపర్టీ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరించకపోతే సబ్ రిజిస్టర్ కార్యాలయం రిజిస్ట్రేషన్ తిరస్కరించే ఛాన్స్ ఉంది. అందుకే అనధికారిక లేఅవుట్లు, ప్రభుత్వ భూముల్లో సర్వే నెంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు. మార్కెట్ విలువ, స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం చెల్లించాలి. చలాన్ చెల్లించేటప్పుడు తప్పులు దొర్లినా లేదా ఆన్లైన్ పేమెంట్ ఫెయిల్ అయినా రిజిస్ట్రేషన్ స్లాట్ వృధా అవుతుంది. అలాగే ఆధార్ కార్డులో ఉన్న పేరు, సేల్ డీటెయిల్ పేరు ఒకేలా ఉండాలి. ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు క్లియర్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్ కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చెరువులో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2,267 ఎస్ఎఫ్టీ నుంచి 5,104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్ ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది.
ఈ ప్రాజెక్టులోని గోడలన్నీ ఎంతో స్ట్రాంగ్ గా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా బయటి గోడల నిర్మాణం 9 ఇంచుల రెడ్ బ్రిక్స్ తో చేపడుతున్నారు. మండు వేసవితో పాటు చలికాలం, వర్షాకాలంలోనూ ఈ నిర్మాణాలు ఎంతో పటిష్టంగా ఉంటాయని, అందుకే ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో నిర్మాణాలు జరుపుతున్నట్లు డెవలపర్లు చెబుతున్నారు. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. గ్రీనరీకి పెద్దపీట వేసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో విశాలమైన రోడ్లు, చక్కటి మౌలిక వసతులు మనకు స్వాగతం పలుకుతాయి. 100 ఏళ్లకు పైబడిన మర్రి చెట్టును రక్షించడమే కాకుండా అక్కడ చక్కటి ఎన్విరాన్మెంట్ కోసం ప్లాన్ చేస్తోంది ఏఎంఆర్ నిర్మాణ సంస్థ. ప్రాజెక్టులో ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండే ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. అవకాశమున్న ప్రతి విల్లా బ్యాక్యార్డ్ లో కూడా గ్రీనరీ డెవలప్ చేయనుంది ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్. ఇక అవెన్యూ ట్రీస్ విత్ ఫ్లవర్ బెడ్ తో చెట్ల పెంపకం, పార్కుల్లో ఆట పరికరాలు, అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్, అవుట్డోర్ సర్వీస్ ఏరియా, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, పెట్ పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, యాంపీ థియేటర్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, యోగా పెవిలియన్ తో పాటు ఎన్నో అంతర్జాతీయ ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్. SFTలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గౌరిల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టుకు సమీపంలో పేరున్న ఆస్పత్రులు, విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి 5 నిమిషాల్లో జాన్సన్ గ్రామర్ స్కూల్, 10 నిమిషాల్లో హిందూ ఇంటర్నేషనల్ స్కూల్, 20 నిమిషాల్లో కామినేని ఆస్పత్రికి చేరుకోవచ్చు. ఇక ఈ ప్రాజెక్టుకు రామోజీ ఫిల్మ్ సిటీ 10 నిమిషాల దూరంలో ఉండగా పోచారం సెజ్ తో పాటు పక్కనే ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ కు 20 నిమిషాల్లో వెళ్లొచ్చు. ఇక తెలంగాణ సర్కార్ ప్రతిపాదించిన హయత్ నగర్ మెట్రో స్టేషన్ కు 10 నిమిషాల్లో, నాగోల్, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్స్ కు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఎవరి బడ్జెట్కి అనుగుణంగా వారు సొంతంగా ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు. సొంతింటి కోసం 190% మంది బ్యాంక్ లోన్ తీసుకుంటారు. హోమ్ లోన్ వడ్డీలో చిన్నపాటి తేడాతో చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే హోమ్ లోన్ వడ్డీ రేట్లలో స్వల్ప తేడా కూడా మొత్తం భారాన్ని భారీగా పెంచుతుంది. కాబట్టి గృహ రుణం తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లను జాగ్రత్తగా పరిశీలించాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తక్కువ వడ్డీకి గృహ రుణాలు అందిస్తున్న టాప్ బ్యాంకుల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వడ్డీలో చిన్నపాటి తేడా ఉన్నా అలర్ట్ గా ఉండాలి. స్వల్ప తేడా ఉన్నా భారీగా పెరగనున్న మొత్తం రుణ భారం.
గృహ రుణ వడ్డీ రేట్లను జాగ్రత్తగా గమనించాలి అంటున్న ఎక్స్పర్ట్స్. తక్కువ వడ్డీకే గృహ రుణం మంజూరు చేస్తున్న ప్రభుత్వ బ్యాంకులు. మన దేశంలో సొంతిల్లు కలిగి ఉండటం భద్రతగానే కాకుండా గౌరవంగా కూడా భావిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో హైదరాబాద్ లాంటి మహానగరంలో సొంతిల్లు కలిగి ఉండటం చాలా మందికి ఒక పెద్ద కలగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇల్లు కొనడం పెద్ద సవాలుతో కూడుకున్న అంశం. రోజు రోజుకు పెరుగుతున్న ఇళ్ల ధరలు ఇందుకు కారణం అని చెప్పాలి. అందుకే చాలా మంది సొంతింటి కోసం గృహ రుణాలపై ఆధారపడవలసి వస్తుంది. మరి అలా హోమ్ లోన్ కోసం చూస్తున్న వారు తక్కువ వడ్డీకి హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకుల గురించి తెలుసుకోవడం మంచిది. హోమ్ లోన్లకు సంబంధించి వడ్డీ రేట్లలో స్వల్ప తేడా ఉన్నా అది ఈఎంఐ పెంచడంతో పాటుగా మొత్తం లోన్ అమౌంట్ ను కూడా భారీగా పెంచేస్తుంది. అందుకే లోన్ తీసుకుంటున్న వారు అలాంటి భారం ఉండొద్దంటే తక్కువ వడ్డీకి హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకుల గురించి తెలుసుకోవాలి అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం గృహ కొనుగోలు కోసం అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీకే హోమ్ లోన్లు అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ఆఫర్స్ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.10% ప్రారంభ వడ్డీ రేటుకు రుణాలను అందిస్తుంది. ఒక వినియోగదారుడు 30 లక్షల నుంచి 75 లక్షల వరకు రుణం తీసుకుంటే వడ్డీ రేటు 7.10 నుంచి 10% వరకు ఉంటుంది. ఎవరైనా 75 లక్షల కంటే ఎక్కువ గృహ రుణాన్ని తీసుకుంటే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ఇక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 7.10% ప్రారంభ వడ్డీ రేటుతో రుణాలు పొందవచ్చు. తక్కువ ఈఎంఐలతో ఎక్కువ కాలం ఇల్లు కొనాలి అని ప్లాన్ చేస్తున్న వారు ఈ బ్యాంకును సెలెక్ట్ చేసుకోవచ్చు. 30 లక్షల నుంచి 75 లక్షల కంటే ఎక్కువ గృహ రుణాలకు 7.10 నుంచి 9.15% వడ్డీ రేటు ఉంటుంది. అంటే రుణ మొత్తంలో సంబంధం లేకుండా ప్రారంభ రేటు చాలా తక్కువగా ఉంటుంది. యూకో బ్యాంక్ 7.15 నుంచి 9.25% వడ్డీ రేటుతో 30 లక్షల నుంచి 75 లక్షల వరకు గృహ రుణాలు అందిస్తుంది. స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పటికీ ఈ రేట్లు ఇప్పటికీ ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణాలను 7.10% ప్రారంభ వడ్డీ రేటుతో అందిస్తుంది. ఈ బ్యాంకులో అన్ని వర్గాల రుణాలకు వడ్డీ రేటు 7.10 నుంచి 9.90% మధ్య ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకుల విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 7.90% ప్రారంభ వడ్డీ రేటుకు గృహ రుణాలను అందిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ గృహ రుణాల వడ్డీ రేట్లు 7.65% నుంచి మొదలవుతాయి. యాక్సిస్ బ్యాంకులో గృహ రుణాలకు ప్రారంభ వడ్డీ రేటు సుమారుగా 8.35% ఉంది. కాబట్టి మీరు గృహ రుణం తీసుకునే సమయంలో తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకులను ఎంచుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.